ఇంట్లో నీ ముందు నేల నుంచి తిరుగుతున్నాను. ప్రేమించడానికి నేను పనికి రాలేదా? ప్రేమించడానికి అర్హత కావాలి. ఏ అర్హతలు కావాలి? నేనేం చదువుకోలేదా? నేను అందంగా లేనా? నా పర్సనాలిటీ కంటే గొప్పదాంది. ఆమెకుంది, నీకు లేదేంటో తెలుసా? ఏంటి? సిగ్గు, సంస్కారం. పెద్ద సిగ్గు సంస్కారం. దాంతో నన్ను పోల్చకు. కట్టుకున్న మొగుడుతో ఆడది సంసారం చేయాలి కానీ బొమ్మలు అట్టుకుని బజార్లో తిరగకూడదు. ఇప్పుడు బొమ్మను అమ్ముకుంటుంది, నిన్ను కట్టుకున్న తర్వాత ఇంకేమైనా అమ్ముకుంటుంది. హోల్డ్ యువర్ టంగ్. ఆ అమ్మాయి గురించి ఒక్క మాట మాట్లాడావంటే గెట్ అవుట్, గెట్ అవుట్. చిచి, జీవితం మీద విరక్తి పుడుతుంది. ఏమైంది? అమరంటే నాకెంత ఇష్టం నీకు తెలుసుగా. అటువంటిది నేనంటే చిరాకు పడుతున్నాడు. జీవం చూసినట్టు చూస్తున్నాడు. ఇదేమైనా బాగుందా? ఆడపిల్ల మనసు ఆడపిల్లే అర్థం చేసుకోగలదు. ఆ పాటి మనసు అమర్ని వల్ల వేసుకున్న అమ్మాయికుంటే ఎంత బాగుండేది. ఒక మగాడిని ఒళ్ళోకి లాక్కునే ముందు అతను ఇంకే అమ్మాయినా ప్రేమిస్తుందా లేదా అని తెలుసుకోవాలి కదా. అనవసరంగా ఇప్పుడు ఆ అమ్మాయి మాట ఎందుకు? అమర్ నీ కొంగు పట్టుకు తిరిగేలా నేను చేస్తాను. రియలీ? ఎలా? చెప్పు చెప్పు. నువ్వు అలా చేస్తే నాకు లేని అక్కని నీలో చూసుకుంటాను. పద. అబ్బా, ఎంత ముద్దొస్తున్నావో. కెన్ ఐ కిస్ యు వన్స్? నిజంగా అంత బాగున్నానా? అమర్ ప్రేమించిన ఆ అమ్మాయి కంటే అందంగా ఉన్నావు. రియలీ? అవును, ఆ అమ్మాయి నీకెలా తెలుసు? చెప్పు చెప్పు. తెలియక్కర్లేదు. కుందనపు బొమ్మ లాంటి నిన్ను ఇలా చూశాడంటే అమర్ ప్రేమించి తీరుతాడు. వెళ్ళు. నువ్వా? ఏమిటి వేషం? బాగుందా అమర్? నేను అందంగా ఉన్నానా? చెప్పు చెప్పు. బాగున్నాను కాబట్టి వచ్చి కౌగిలించుకున్నా. ఎప్పుడు నేను ప్రొసీడ్ అయ్యేదాన్ని, ఈ రోజు నువ్వు లక్కీగా ప్రొసీడ్ అయ్యా. అయ్యో బాబోయ్, ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అమర్, నా డైరీలో ఈ రోజు ఒక తీయని పేజీ అవుతుంది తెలుసా? ఈ అందమైన అనుభవాన్ని నాకు దక్కించిన అక్కకి అర్జెంట్గా థ్యాంక్స్ చెప్పాలి. అక్క? నీకు తెలియదు కదా, ఇప్పుడే మా అక్కని తీసుకొచ్చి నీకు పరిచయం చేస్తాను. ఇక్కడే ఉండు. చలమా, చలమా, పని ఎక్కడా? నీ దగ్గరికే వచ్చారన్నయ్య. పారిపోయింది. వాడి కోసం నేను ఇటు వచ్చా. అన్నట్టు రేఖేది? అమర్ మేడం మీద ఉంటే వెళ్ళింది. ఆహా, ఈ అమ్మాయి ఎవరు? అదేమిటి చలమా, ఆ పిల్ల నన్ను చూసి అలా పారిపోతుంది? యూనిఫామ్ లో ఉన్నావు కదా, కంగారు పడి ఉంటుంది. అక్క, ఆయన చూసి ఎందుకలా భయపడ్డా? వాడు మనిషి కాదు. ఆడపిల్లల్ని చెరపట్టి వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేసే కిరాతకుడు. అక్క, ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? నిజం రేఖ, వాడే. ఊరుకోన్నయ్యా. ఎవరది? మన రేఖన్నయ్యా. రేఖనా? అదేమిటమ్మా వేషం? రేఖ, రేఖ, మా బాబు, రేఖ, మా డాక్టర్ గారు, మా అమ్మాయి. వెయిట్ అవుట్ సైడ్. అమర్, నువ్వు రేఖను ఏమైనా అన్నావా? లేదు డాడీ. అమర్, రేఖకు నువ్వంటే పంచ ప్రాణాలయ్యా. నువ్వు ఇంకో పిల్లతో ప్రేమలో పడ్డావని తెలిసినా ఎప్పటికైనా నీ మనసు గెలుచుకోగలను అనే ఆశతో బతుకుతోంది. లేదురా, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని వీడు దాంతో అనుంటాడు. ఆ మాట భరించలేక అది గొప్ప కూలిపోయింది. అమర్, ఎప్పటికైనా మించిపోయింది లేదు.
నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని రేఖతో ఒక్క మాట చెప్పు, నా బిడ్డ బతుకుతుంది. అంకుల్ ఏమిటా నీ మూర్ఖత్వం? ఆలోచించకుండా అంకుల్ చెప్పినట్టు చెయ్యి. పేషెంట్కి అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి. ఓ పాజిటివ్ కావాలి. బ్లడ్ నేను తెస్తాను డాక్టర్. गाड़ी को रुको। अरे वो गाड़ी का पीछा करो। వన్ వే సార్. गाड़ी का वन वे रे, हट तेरी की। ఏయ్, ఎవరైనా నువ్వు? బ్లడ్ అక్కర్లేదు, ఇచ్చేశారు. సిస్టర్, ఈ అమ్మాయి గ్లూకోజ్ ఇవ్వండి. చూడు బాబు, మీ మధ్యనున్న స్పర్ధలు ఏమిటో నాకు తెలియదు కానీ సంహవ్ మీరు పెళ్లి చేసుకుంటానని చెప్తే తప్ప రేఖ మామూలు మనిషి అయ్యేలా లేదు. విన్నావుగా బాబు, నా కూతురు బ్రతుకు నీ మాట మీద ఆధారపడింది. మాట్లాడవేనరా? దేర్ ఇస్ నో అదర్ సోర్స్. నన్ను కొంచెం ఆలోచించుకునివ్వండి. ఏరా ఉడతల బట్టి ఒంటికి స్టీరియోలు తగిలించుకొని లక్ష్మిని మాయ చేద్దాం అనుకున్నావురా? నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష అని నీ దగ్గర నేర్చుకుందేరా గొట్టంగా. రేయ్, దేవుడు నాకు బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఇచ్చాడ్రా, కానీ రంగు ఇవ్వలేదు. అదే గనక ఇచ్చుంటే నీలాంటి ఎదవల్ని ఇచ్చాడం కాస్త తన్ని ఉండేవాడిరా. అదే ఫ్లూటు, అదే వాయింపు. మా ఫ్లూట్ బావ నన్ను వెతుక్కుంటూ ఫ్లూట్ వాయిస్తూ ఇటే వస్తున్నట్టున్నాడు. మీరిద్దరూ ఎదురెళ్ళి తీసుకురారు. ఏమ్మా, మేము నీ కంటికి స్టెప్నీ కళలు కనిపిస్తున్నావా? మీరు తీసుకురాకపోతే నేనే తీసుకొస్తాను. బ్రదరు మన ఇద్దరం ఆ పిల్ల కోసం కొట్టుకు చేస్తుంటే మధ్యలో ఆ ఫ్లూట్ గడు వచ్చి దానికి మూడే ఇలా ఉన్నాడు. అరే ఆ, ఐడియా ఏంటి? మన ఇద్దరం సంగీత లక్ష్మిని కోరుకుంటున్నాం కాబట్టి మన ఇద్దరి మధ్య పాటల పోటీ పెట్టి సంగీత లక్ష్మిని పిలుద్దాం. పిలిస్తే పాటల పోటీలో నువ్వు నెగ్గావనుకో సంగీత లక్ష్మి నన్ను చేసుకుంటుంది. పాటల పోటీలో నేను నెగ్గాననుకో నేను సంగీత లక్ష్మిని చేసుకుంటా. ఏంటంటే మళ్ళీ చెప్పు. నువ్వు గెలిస్తే లక్ష్మి నన్ను చేసుకుంటుంది, నేను గెలిస్తే లక్ష్మి నేను చేసుకుంటాను. అమ్మ ఉడతలు పట్టే ఎదవా, ఎవరు గెలిచినా లక్ష్మి నీదేనా? అవును. ఏయ్, ఇలాంటి మడత బీజులు మన దగ్గర కుదరవు. ఆ. లక్ష్మి ప్రోగ్రాం గురించి చెప్దాం.